నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నాగబాబు. ఏం పని చేస్తారు? 19వ డివిజన్ కార్పొరేటర్. ఓకే. ఏలూరు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 14 నెలలయింది. ఈ 14 నెలల పరిపాలన అసలు ఎలా అనిపించింది అసలు? 14 నెలల్లోనూ అధికారం బాగానే ఉంది. అయితే సంక్షేమం, డెవలప్మెంట్ రెండు చేసుకుంటూ వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు చూసుకుంటూ సూపర్ 6 ఉన్నాయి కదా, సూపర్ 6లు ప్లస్ డెవలప్మెంట్, అభివృద్ధి రెండు చూసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతానికి బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ వ్యతిరేకత వచ్చిందంటున్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, ప్రజలకి పథకాలు అందట్లేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. వ్యతిరేకత అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు కదా. తల్లికి వందనం చేశారు మొన్న, తర్వాత రైతు భరోసా చేశారు, తర్వాత ఇప్పుడు ఈ నెలలో లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టారు. ఇప్పుడేం ఉండదండి. ఇవన్నీ పెట్టకముందు ఉండేది వ్యతిరేకత. ఈ 3 పెట్టక క్రితం మాకేం చేయట్లేదు అనే వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు ఈ 3 పెట్టారు కదా, ప్రస్తుతానికి బాగానే ఉంది అంతా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సవ్యంగా అన్నమాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వైసీపీ కార్యకర్తలు పథకాలు అమలు కాలేదు అని బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటారు? విభజన వ్యాఖ్యలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చేసినా చేయలేదని అంటారు. అదిగా మనకు కావాల్సింది. ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా, చేశాడా లేదా. సంవత్సరం 4 నెలలే కదా, 14 నెలలు అయింది. సంవత్సరం 4 నెలలు. ఈ సంవత్సరం 4 నెలలు అంటే ఇంకా కనీసం దగ్గర 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఇప్పుడు లేడీస్కి 15,000 అవి కూడా ఉన్నాయి. అవి కూడా వేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు. ఒకవేళ 2.0 పాదయాత్రలో భాగంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా అంటున్నాడు. ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తారా అంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఆయన వెనకాల ఆయన వస్తారు, కార్యకర్తలు ఉంటారు. ఆహ్వానిస్తారని ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి హక్కు ఉంది కనుక ఆయన తిరుగుతాడు. తప్పే ఉందనుకో. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు. వాస్తవంగా జరిగిందంటారా? జరిగిందంటారా అంటే మరి సరైన బ్రాండ్ లేదు, చీప్ లిక్కర్లు ఎక్కువ అమ్మారు, సొంత బ్రాండ్లు. డబ్బులు కూడా నీకు క్యాష్ పేమెంటే కానీ ఫోన్పేలు లేవు. మరి దాని మీద ఫ్రాడ్ జరిగిందనే అంటే ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. అకౌంట్స్ లేవు, ఎంతమంది అమ్ముతున్నారో తెలియదు, ఎంత కలెక్షన్ అవుతుందో తెలియదు రాష్ట్ర లెవెల్లో. మరి డబ్బంతా ఇప్పుడు లెక్క చెప్పమంటారు. ఆ లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ దర్యాప్తులో తేలుతుంది. అంటే మరి గతంలో ఆడదాం ఆంధ్రలో భాగంగా నకిలీ ఆటల కిట్లు ప్రజలకు పంచి 112 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. అవును, మరి నిజంగా జరిగిందండి? 112 కోట్లు స్కామ్ అంటున్నారు. ఎంక్వైరీలు చేస్తున్నారు కదండి. అంటే అందులో రోజా, బైరెడ్డి, సిద్ధార్థరెడ్డి ఉన్నారు అందులో. మరి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? రోజాను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రోజాని అయితే పక్కా అరెస్ట్ చేస్తారంట. అంటే ఆ యొక్క స్కామ్ వల్లే అంటారా, లేదంటే ఏమన్నా? ఆవిడ అంటే ఇంకా మొన్న కూడా రోజా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడుస్తుంది, మమ్మల్ని తిడుతున్నారు, మాకు చాలా బాధ కలుగుతుంది అని వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు తిట్టలేదండి. ఆ రోజా ఎంతమందిని తిట్టింది. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో ఉండగా వాళ్ళు ఎలా ప్రవర్తించారు? వాళ్ళు మాట్లాడలేదా, వాళ్ళు తిట్టలేదా? ఇప్పుడు తిడుతున్నారని చెప్పి ఏడిస్తే సరిపోయిందా? దొంగడుపులు, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు విజాతీ పర్రాలు అయితే అంత నువ్వు ఏడవలసిన పని ఏముంది? ఎంక్వైరీ చేసుకుంటారు. నిర్దోషం తెలిస్తే వదిలేస్తారు, లేకపోతే అరెస్ట్ చేసి వెళ్ళేస్తారు. అంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు మమ్మల్ని. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసామన్న కుట్రతో మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్రమ అరెస్ట్ చేస్తే కోర్టులు, చట్టం ఉంది కదా, భయం ఎందుకు? చట్టం దాని పని అది చేసుకుంటారు. ఇప్పుడు గతంలోనూ ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసుల్లోనూ మరికొన్ని కేసుల్లోనూ బయట తిరుగుతున్నారు. అయినప్పటికీ మరి ఆయన అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఇంకేంటంటారు మరి? చూసేయరండి, టైం వస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి అని అరెస్ట్ చేస్తారు, ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. అంటే బెయిల్ మీద ఉన్నారు ఆయన, బెయిల్ రద్దు అయిపోతే లోపలేసేస్తారు. అంటే 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? రాజ్యాంగం అలా ఉంది, మన చట్టం అలా ఉంది. ఏంటి ఇంకా దాని మీద ఆ టైం వచ్చినప్పుడు ఎంక్వైరీలు తేలుతున్నారు. అరెస్ట్ చేశారు కదా, బెయిల్ రద్దు చేస్తే జైలుకి వెళ్తారు. లేదనుకుంటే అది క్లోజ్ అయిపోతే కేసులు జైలుకి వెళ్తాం, నిర్దోషి కింద బయట రావడం జరుగుతుంది. సార్ మరి 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా ఆంధ్ర రాష్ట్రాన్ని? తప్పకుండా ఆయన చేయమే అది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. ఖచ్చితంగా అమరావతి కడతారు, పోలవరం కడతారు, రోడ్లన్నీ డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. ప్రస్తుతానికి 90% ఆయన ఆత్మసాక్షిగా పరిపాలన చేస్తున్నాడు, నిజాయితీగా. అంటే మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారా మరి? ఉందంటే అది ముందు ముందు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బట్టి, వచ్చే పరిశ్రమలను బట్టి ఉంటుంది. అది ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. అంటే అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ మునగలేదండి. హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది ఎక్కడికక్కడ. అలాగే అమరావతి మునిగిపోయిందంటే అది ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వలేదు. భూముల్లో నీళ్ళు లేక ఏముంటాయండి వర్షం పడినప్పుడు? అల్లరి చేయడానికి కాకపోతే అది కరెక్ట్ కాదు. మరి అలాంటి అమరావతి మునిగిపోయే ప్రదేశాల్లో కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కువ చెందాలంటే స్పీడ్గా అన్ని రకాలుగాను అమరావతి బాగుంటుంది. సెంట్రల్ రాష్ట్రానికి ఇటు వైజాగ్ నుంచి కానీ ఇటు తిరుపతి దాకా సెంట్రల్లో అమరావతి అనేది. మరి అక్కడ తప్పనిచ్చి ఇంకోసారి కడితే జనం ఇబ్బంది పడతారు. కడుతుందంటే ఇలాగే నీళ్ళు వచ్చేసినాయి అంటారు. అది కట్టే వరకే, అభివృద్ధి చూసిన తర్వాత అలాగే తెలుస్తుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా, మరి ఆ P4 కార్యక్రమంలో భాగంగా ఆయన సొంత నియోజకవర్గంలో 250 మంది కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అసలు ఆ కార్యక్రమం ఎలా అనిపించింది? ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా మరి? చేస్తారు తప్పకుండా. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఉద్దేశంతోనే పెట్టాడు. ముందు ఆయన ఇంకెన్నో పథకాలు ప్రవేశపెట్టి మంచి పరిపాలన తప్పకుండా చేస్తారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? ప్రస్తుతానికైతే ఆయన కరెక్ట్గా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఈ 4 ఏళ్లలో అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేసి అభివృద్ధిలో పదంలో నడిపిస్తాడు తప్పకుండా అని ఆశ ఉద్దేశం. మార్కులు అనేది ఏముందండి, మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.